హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం హోటల్ స్టైల్ పరాటా, అది కూడా గోధుమ పిండితో సాఫ్ట్గా పొరలు పొరలుగా ఉండేటట్టు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. దానికి కాంబినేషన్గా షేర్వాని ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది మీకు పరాటాకే కాదండి, బిర్యానీలోకైనా, జీరా రైస్, చపాతీ ఇలా ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా పరోటా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. నేను ఇక్కడ అచ్చంగా గోధుమ పిండితోనే చేస్తున్నానండి, మీరు కావాలంటే మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. అందులోకి కొంచెం ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకొని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకొని పిండి ముద్దని కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కనీసం అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తాయండి పరోటాలు. ఒక అరగంట తర్వాత పిండి కొంచెం నాలుతుందండి. అప్పుడు కొంచెం ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇదే విధంగా మీకు ఎన్ని పరాటాలు అయితే కావాలో అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 పరాటాలు వస్తాయండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకుని ఈ విధంగా పొడి పిండి వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా పల్చగా రోల్ చేసిన తర్వాత దీని మొత్తానికి కూడా ఆయిల్ అంటేలాగా ఈ విధంగా పైన బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోండి. దీని మీద మరొకసారి పొడిపిండి చల్లుకొని చేతి సహాయంతో చక్కగా మొత్తానికి కూడా అంటేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ అయిన తర్వాత చాకు సహాయంతో ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, మనకి ఈ పరాటా అంత లేయర్గా వస్తుందన్నమాట. ఈ పరాటా మీరు ఎంత బాగా చుట్టుకుంటే మనకి ఈ పరోటా కాల్చేటప్పుడు అంత బాగా వస్తుందండి, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక సైడ్ నుంచి రోల్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా మొత్తం రోల్ చేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా లాగకండి. లాగిన తర్వాత ఒక సైడ్ నుంచి ఈ విధంగా చుట్టుకోండి, కింద చివరి భాగాన్ని కిందకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మొత్తం కూడా పరోటాలని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పొడిపిండి వేయకుండా చపాతీ కర్రతో లైట్ గా పైన దీన్ని రోల్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేసి రోల్ చేస్తే మీకు పొరలు పొరలుగా రాదనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ పరాటా మనకి కొంచెం మందంగానే ఉంటుందండి, మరీ పల్చగా ఉండకూడదన్నమాట. ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాఠాని దీని మీద వేసుకోవాలండి. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా కొంచెం కాలిన తర్వాత దీనిపైన బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా అప్లై చేసుకొని మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని అప్లై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనం పరోటా కాల్చేటప్పుడే మీకు అర్థమైపోతుందండి అది లేయర్గా వస్తుందా లేదా అని. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్ని పరోటాలని కూడా చేసుకుని సర్వ్ చేసుకోండి.
ఈ పద్ధతిలో చేస్తే మీరు ఎన్ని పరోటాలు చేసినా కూడా చాలా లేయర్గా వస్తుందండి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా షేర్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్ పద్ధతిలో చెప్తాను, ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా షేర్వాకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి మిక్సీ జార్లో. ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. 1 పచ్చిమిర్చి వేసుకోండి. కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. దాంతోపాటు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు, ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కడా కూడా పలుకులు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో బిర్యానీ దినుసులు అడిగితే ఇస్తారండి, వాటిని తెచ్చుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఉప్పు వేసి వేయించడం వల్ల. ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టమాటాని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఈ మూడింటిని కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇవి రెండు కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసుకుందామండి. 1 అర నిమిషం పాటు ఈ మసాలా మొత్తం కూడా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోండి. దీంట్లోకి మీరు గ్రేవీకి ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ ఇప్పుడు పోసేసుకోండి. ఇవన్నీ కలిసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి. నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి గ్రేవీ చక్కగా కుక్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా పైకి ఆయిల్ తేలుతూ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షేర్వా చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వేడివేడిగా ఉండే పరోటాల మీద మనం వేసుకొని తిన్నామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ సింపుల్ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.